క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. ఆదికాండం 17వ అధ్యాయం 7వ వచనం. ప్రభువా, నీ సేవకుడనైన నాతో యేసుక్రీస్తునందు నిబంధన చేశావు. ఇప్పుడు నేను బ్రతిమాలుకుంటున్నాను, ఈ కృపాసహితమైన భాగ్యంలో నా పిల్లలను కూడా చేర్చు. అబ్రహాముతో చేసినట్లే నాతో కూడా నిబంధన చేశావని నేను నమ్మడానికి అనుమతి దయచేయి. అందరిలాగానే నా పిల్లలు కూడా పాపంలోనే జన్మించారని, అతిక్రమాల్లో పెంచబడ్డారని నాకు తెలుసు. కాబట్టి వారి జన్మను బట్టి నేను అడగటం లేదు. ఎందుకంటే శరీరం బట్టి జన్మించినది శరీరమే అని నాకు తెలుసు. అందువల్లనే వారిని నీ కృపా నిబంధన క్రింద పరిశుద్ధాత్మ ద్వారా జన్మింపచేయమని ప్రార్థిస్తున్నాను. నా వంశంలో నా తరువాత వచ్చే అన్ని తరాల నిమిత్తం ప్రార్థిస్తున్నాను. నాకు దేవుడుగా ఉన్నట్లే వారికి కూడా నువ్వు దేవుడుగా ఉండు. నిన్ను సేవించటానికి నువ్వు నాకు అనుమతివ్వటమే నాకు కలిగిన మహాఘనత. నా వంశంలో అన్ని తరాల వారు కూడా రాబోయే కాలంలో నిన్ను విడువక సేవించేలా అనుమతిని దయచెయ్యి. ఓ అబ్రహాము దేవుడా, నువ్వు ఇస్సాకుకు కూడా దేవుడుగా ఉన్నావు కదా. ఓ హన్నా దేవుడా, నువ్వు సమూయేలును కూడా అంగీకరించావు కదా. ఈరోజు నా కుటుంబ సభ్యులను, వారి సంతానపు వారిని కూడా అంగీకరించి వారంతా నిన్ను సేవించే భాగ్యం వారికి అనుగ్రహించు. ప్రభువా, మా వంశంలో నువ్వు నన్ను కరుణించావు. ఇంకా ఆశీర్వదింపబడకుండా మిగిలిపోయిన మా వంశస్థులందరినీ, ఆయా కుటుంబాలన్నిటినీ దయతో జ్ఞాపకం చేసుకో. ఇశ్రాయేలులో అన్ని గోత్రాల వారికి నువ్వు దేవునిగా ఉన్నావు. ఇప్పుడు భూమి మీద ఉన్న నీ ప్రజలైన యూదులలో ఏ ఒక్క కుటుంబం కూడా దేవుడు లేని దుష్టులుగా మిగిలిపోకుండా ఉండేటట్లు నీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి వారిని కనికరించు. ఆమేన్. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.